అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. చైనా మళ్ళీ మరోసారి భయంకరమైన వైరస్ను సృష్టించి ప్రపంచంపైకి వదిలింది బాబోయ్. చైనా మొత్తం వైరస్ దెబ్బకి హాస్పిటల్స్ ముందు క్యూ కడుతోంది నాయనోయ్. చైనా హాస్పిటల్స్ మొత్తం కిటకిటలాడిపోతున్నాయి. బెడ్స్ దొరకక రోగులు విలవిలలాడుతున్నారు. శ్మశానాలకు మళ్లీ కోవిడ్ నాటి పూర్వవైభవం వచ్చింది. శ్మశానాల్లో శవాలను దహనం చేయడానికి కూడా సందు దొరకడం లేదు దేవుడోయ్ అని సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. మరి ఇదంతా నిజమా? అందరూ కొత్త వైరస్ ఎక్కడ వచ్చి తమను కౌగిలించుకుంటుందో అని పానిక్ అయిపోతున్నారు. మరి వారితో పాటు మనం కూడా పానిక్ అవుదామా? ఇంతకీ ఈ వైరస్ కోవిడ్ లాంటి ప్రమాదకరమైనదేనా? ఇది ఎలా, ఎక్కడ నుండి వచ్చింది? ఇది భారత్కి ప్రమాదాన్ని కలిగిస్తుందా అనే మొదలైన విషయాలను గురించి ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ వీడియోకి మరి ఒక్క లైక్ ఇచ్చి వెంటనే స్టార్ట్ చేయండి. ఇప్పుడు చైనాను మొత్తాన్ని లేపి హాస్పిటల్లో కుక్కుతోంది అని చెబుతున్న ఈ వైరస్ పేరు HMPV, ఫుల్ ఫామ్ హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఈ వైరసే ఇప్పుడు మరోసారి ప్రపంచ వార్తల్లో ట్రెండ్ అవుతోంది. వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగస్లు ఇంకా ఇతర జబ్బులను వేటినైనా కలిగించగల సూక్ష్మజీవులను గురించి, వేటి గురించి అయినా వాటికి సంబంధించిన డాక్టర్స్కి మంచి అవగాహన ఉంటుంది. వారు చెప్పింది మాత్రమే ఫ్యాక్ట్ అని మనం నమ్మవచ్చు. అందుకే నేనేం చేశానంటే, నాకు ఒక పల్మోనజిస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. దీని గురించి అతడిని కొన్ని వివరాలు అడిగి వాటికి అతడు చెప్పిన వాస్తవాలని ఇక్కడ మీకు చెప్తున్నా. పల్మోనజిస్ట్ అంటే ఊపిరితిత్తుల లేదా శ్వాసకోశ వైద్యుడు అని అర్థం. మరి కోవిడ్ వైరస్ అయినా, ఇప్పుడు అందరినీ ప్యానిక్ చేస్తున్న HPVM వైరస్ అయినా ఊపిరితిత్తులను ఇన్ఫెక్ట్ చేసే వైరస్లు కదా. కనుక మనం పల్మోనజిస్టులను సంప్రదించడమే ఈ విషయంగా కరెక్ట్. ఇంతకీ ఈ దిక్కుమాలిన వైరస్లు అన్నీ చైనాలోనే ఎందుకు పురుడు పోసుకుంటున్నాయి? ఇందుకు ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే, ఇందుకు 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఒకటి ఏమిటి అంటే, చైనా లార్జెస్ట్ పాపులేషన్ గల దేశం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఇక్కడ ఉంటుంది. 2023 లెక్కల ప్రకారం ఇక్కడ 150 కోట్ల జనాభా ఉంది. చైనా నగరాలలోని వీధులు ఎప్పుడు చూసినా చీమల పుట్టల్లా జనాలతో జిబజిబలాడుతూ ఉంటాయి. ఆ జిబజిబలో ఎవరో ఒకరు తుమ్మారనుకోండి, దగ్గారు అనుకోండి, వివిధ ప్రాంతాల ప్రజలు అక్కడే ఉంటారు కనుక అవి వారిని ఇన్ఫెక్ట్ చేస్తాయి. వారి ముక్కులలోకి అవి పాకుతాయి. వారి ద్వారా నగరంలోని అన్ని ప్రాంతాలకు తర్వాత పాకుతుంది. ఆ తర్వాత అవి దేశమంతా పాకుతాయి. కోవిడ్ అయినా, ఇప్పుడు చెబుతున్న HPVM అయినా మనిషి నుండి మనిషికి దగ్గడం, తుమ్మడం ద్వారా వ్యాపిస్తాయి కనుక ఇలా ఈజీగా చైనా అంతా కొన్ని రోజులలోనే ఇవి స్ప్రెడ్ అవుతాయి. పోతే చైనా వారి లైఫ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్. వీరు తమ ఆహారంగా బియ్యం, గోధుమలు, బార్లీ, కూరగాయలతో పాటు అంతకంటే ఎక్కువగా మాంసాహారం తీసుకుంటారు. మాంసం కోసం వీరు పేడలో పురుగులు, బొద్దింకలు, పాములతో సహా కుక్కల దాకా వేటిని విడిచిపెట్టరు. అన్నింటినీ ఫ్రై చేసుకుని, సూప్ చేసుకుని, బాయిల్ చేసుకుని, రకరకాలుగా కుక్ చేసుకుని తింటూ ఉంటారు. కాబట్టి ఈ జీవులనన్నింటినీ వీరు ఫామ్స్లలో పెంచుతారు. ఈ జీవులనన్నింటినీ మార్కెట్లోకి తెచ్చి ఒకే చోట ఉంచి కస్టమర్స్కి సప్లై చేస్తారు. సో దీనివల్ల ఒక జంతువు నుండి వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ లాంటివి మరొక జంతువుకి పాకి కొత్త రకం మ్యూటేషన్స్ వీటి మధ్య జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇవి మనుషులకు సోకుతాయి. ఇలా జంతువుల నుండి మనుషులకు సోకే వైరస్లని జూనోటెక్ వైరస్లు అంటారు. ఇలా చైనా వాళ్లకు ఉన్న వింత వింత మాంసాహార అలవాట్ల వల్ల, అడవులు నాశనం చేయడం వల్ల, తక్కువ ప్రాంతంలో ఎక్కువ రకాల జంతువులు నివసించడం వల్ల, మానవులకు అవి సమీపంగా రావడం వల్ల ఈ వైరస్లు ఎక్కువగా చైనా నుండే స్ప్రెడ్ అవుతున్నాయి. ఇక చైనాకు ఉన్న అతి ప్రధానమైన జబ్బు ఏమిటి అంటే, ఏ విషయంలోనైనా చైనా సీక్రెట్ని మెయింటైన్ చేస్తుంది. మిగతా దేశాల లాగా తమ దేశంలో జరుగుతున్న ఇష్యూస్ని ఎప్పటికప్పుడు బయట పెట్టదు. అన్ని రకాల మీడియాస్ని తమ గుప్పిట్లో పెట్టుకుని న్యూస్ని లీక్ కాకుండా నియంత్రిస్తుంది. కాబట్టి ఇలాంటి వైరస్లు ముందుగా చైనాను బాగా కబలించి ఆ తర్వాత ప్రపంచం అంతా వ్యాపిస్తుంటాయి. అంటే మంట ఆకాశానికి అంటిన తర్వాతే విషయం ప్రపంచానికి తెలుస్తుందన్నమాట. ఓహో, ఇది చైనా వల్ల జరిగిందా అని. అందుకే చైనాని అంతా తిట్టిపోస్తూ ఉంటారు. 2002లో సార్స్ కోవిడ్ ఇలాగే చైనాలో పుట్టి చాపకింది నీరులాగా ప్రపంచం అంతటికీ పాకింది. 1997లో H5N1 బర్డ్ ఫ్లూ కూడా చైనా నుండి పాకింది. ఇక కోవిడ్-19 గురించి అయితే చెప్పక్కర్లేదు. ఈ వైరస్ ప్రపంచాన్ని పూర్తిగా అంతం చేస్తుందేమో అన్నంతగా విధ్వంసం సృష్టించింది.
చైనాలోని వుహాన్ నగరంలో పుట్టి ముందుగా చైనాను తూట్లు పొడిచి ఆ తర్వాత ప్రపంచాన్ని 3 ఏళ్లు మూసేసింది. ఇప్పుడు కూడా చైనా సీక్రెట్నే మెయింటైన్ చేసింది. అందుకే అప్పుడు అమెరికా చైనాను ఈ విషయంగా దోషిని చేసి బోనులో నిలబెట్టి పేడకల్లాపితో పైనుండి కిందికి 100 సార్లు కడిగిపడేసింది. యుఎస్తో పాటు తర్వాత ప్రపంచ దేశాలన్నీ కడిగిపడేశాయి. ఇక వైరస్ల పుట్టుక విషయంలో మరొక యాంగిల్, చైనాయే కావాలని ఇలాంటి వాటిని సృష్టించి బయటకు వదులుతోంది అని. ఎందుకు అంటే ఇలాంటి వైరస్లను సృష్టించిన తర్వాత వీటికి డ్రగ్స్ని రిలీజ్ చేయడం ద్వారా తమ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్కి లాభాల పంట పండించేందుకు ఇలా తయారు చేస్తుంది అని. యుఎస్ అండ్ మిగతా దేశాలు అన్నీ ఇలాంటి నేరారోపణని బలంగా చేస్తూ ఉంటాయి. మరి ఎందుకు చైనాను ఇలా నిందిస్తారు అంటే, చైనాలోని వుహాన్ నగరంలో వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఉంది. ఈ ల్యాబ్లో వైరస్కు సంబంధించిన అన్ని రకాల ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. ఈ పరిశోధనల్లో వైరస్ల జన్యుక్రమాన్ని మార్చే ప్రయోగాలను కూడా చేస్తారు. చైనా ల్యాబులలో ఈ విధంగా వైరస్ల జన్యుక్రమాన్ని మార్చేందుకు ప్రయోగాలు చేసినట్టుగా ఆధారాలు కూడా దొరికాయి అన్నది న్యూస్. తర్వాత ఏమైంది? ఇదే వుహాన్ నగరం నుండి కోవిడ్-19 ప్రపంచంపైకి స్వైర విహారానికి బయలుదేరింది. కాబట్టి చైనా ఈ వైరస్లని సృష్టిస్తోంది అని చైనా పైన నేరారోపణ చేయడం జరిగింది. పైగా కోవిడ్-19, సార్స్ కోవిడ్ 2002, H5N1 అన్నీ ఇక్కడ నుండే స్ప్రెడ్ అయ్యాయి. ఇప్పుడు హెచ్ఎంపీవీ, హ్యూమన్ మెటా న్యూమో వైరస్ కూడా ఇక్కడి నుండే స్ప్రెడ్ అవుతోంది. కాబట్టి చైనాను ఈ విధంగా నిందిస్తుంటారు అంతా. అయితే చైనా తన ప్రయోగశాలలో వైరస్లను పుట్టించి ప్రపంచానికి అంటిస్తుంది అనే ఆరోపణలలోని నిజాన్ని తేల్చడం మాత్రం చాలా కష్టం. అలా ఆరోపణలతోనే టైంపాస్ జరుగుతూ ఉంటుంది అంతే. సో ఏమైనప్పటికీ ఈ ప్రాణాంతకమైన ప్రపంచాన్ని పానిక్ చేసే వైరస్లు అన్నీ చైనాలోనే పుట్టి స్ప్రెడ్ అవుతున్నాయనేది మాత్రం వాస్తవం. ఇక ఈ కొత్త వైరస్ హెచ్ఎంపీవీ ఎంత ప్రమాదకరం, ముఖ్యంగా భారతదేశానికి ఎంత ప్రమాదకరం అనే విషయాలలోకి వస్తే, మా పల్మోనజిస్ట్ ఫ్రెండ్ చెప్పిన ప్రకారం హెచ్ఎంపీవీని గురించి కొత్తగా మనం ఇప్పుడు వింటున్నాం కానీ ఇది కొత్తది కాదు. దీనిని 2001లోనే గుర్తించారు. అంటే ఇప్పటికి 24 ఏళ్ల క్రితమే గుర్తించారు. కొత్త మ్యుటేషన్ చెందిన వైరస్ అయితేనే అది ప్రమాదకరం అవుతుంది కానీ ఇది 24 ఏళ్ల క్రితం వైరస్ కాబట్టి ఇది తన ప్రమాదకర లక్షణాలని ఇప్పటికే కోల్పోయి ఉంటుంది. దీనిని కరోనాతో పోలుస్తున్నారు కానీ ఇది కరోనా గ్రూపుకి చెందినది కాదు. ఇది పారామికోవిరిడే అనే ఫ్యామిలీకి చెందినది. ఇది ఆర్ఎన్ఏ వైరస్. లంగ్స్ ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఇది శ్వాస ద్వారా, దగ్గు, తుమ్ముల ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే 5 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో మాత్రమే ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది. లేదా ఇతరత్ర దీర్ఘకాలిక జబ్బులు, అనీమియా పేషెంట్స్, బాగా బలహీనంగా ఇమ్యూనిటీ కోల్పోయిన వారికి, అలాంటి వారికి, బలహీనంగా ఉన్న వృద్ధులకి కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ జబ్బు లక్షణాలు ఏమిటి అంటే కొద్దిపాటి జలుబు, జ్వరము, దగ్గు, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, నిమోనియా, బ్రాంకిలైటిస్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇలాంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. వీటిని చూస్తే తెలిసేది ఏమిటి అంటే ప్రతి చలికాలంలో అందరికీ పట్టుకునే జబ్బు లాంటిదే ఇది అని తెలుస్తుంది. ఈ హెచ్ఎంపీవీ కోవిడ్ లాగా విస్తృతంగా వ్యాపించదు. 5 సంవత్సరాల లోపు పిల్లల్లో ఇది 5 నుండి 25% మందికి, అంటే 100కి 5 నుండి 25 మందికి సోకే అవకాశం ఉంటుంది. ఒకవేళ సోకినా కంగారు లేదు. ఇది ఇలా వచ్చి అలా తగ్గిపోయే జలుబులాగా ఉంటుంది. హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం చాలా స్వల్పంగా ఉంటుంది. ఒక 5% మాత్రమే హాస్పిటలైజేషన్ అవసరమవుతుంది. మిగతా వయసుల వారిలో 100కి 10% మందికి మాత్రమే సోకే అవకాశం ఉంది. హాస్పిటల్స్లో చేరాల్సిన వారు మరీ స్వల్పంగా 5% మంది మాత్రమే ఉండవచ్చు. సో దీని గురించి అస్సలు భయపడాల్సిన పని లేదు. ఇది ఒక చిన్న జలుబు లాంటిది. తర్వాత ఈ వైరస్ ఒక్కసారి పట్టుకుని వెళ్ళాక రెండవసారి ఇది ఇబ్బంది పెట్టదు. ఇక భారతదేశం విషయానికి వస్తే ఇప్పటి వరకైతే ఈ వైరస్ భారత్లోకి ప్రవేశించినట్టు ఎలాంటి రిపోర్టు లేదు. ఒకవేళ ప్రవేశించిన దీని వ్యాప్తి సార్స్ కోవిడ్ల కంటే చాలా స్వల్పం. 4గురిలో ఒకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది. ప్రపంచం గ్లోబలైజ్ అయిపోయిన నేపథ్యంలో హెచ్ఎంపీవీ చైనా నుండి భారత్కు ఎక్స్పోర్టు కాదు అనడానికి లేదు. ఒకవేళ ఇక్కడికి వ్యాపిస్తే చైనా అండ్ భారత్లకు పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే నెంబర్ 1 పాపులేషన్ విషయంలో ఈ 2 దేశాలు పోటీ పడుతూ ఉంటాయి కనుక చైనాలో లాగే ఇక్కడ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ వైరస్కి కోవిడ్-19 లాగా విస్తృతంగా స్ప్రెడ్ అయ్యే లక్షణం లేదు. అంత ప్రమాదకర లక్షణం కూడా లేదు. కాబట్టి ఈ వైరస్ వల్ల భారత్కి వచ్చిన ముప్పేమీ లేదు. ఇక ఈ వైరస్కి ఇప్పటి వరకైతే ఎలాంటి ప్రత్యేకమైన మెడికేషన్ లేదు.
కేవలం సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఉంటుంది. అంటే లక్షణాలను బట్టి చికిత్స చేయడం. ఈ వైరస్ సోకితే జలుబు, తేలికపాటి జ్వరం లాంటివి ఉంటే వాటికి డాక్టర్ మెడిసిన్ ఇస్తాడు, అది సరిపోతుంది. ఇక ఈ వైరస్ నివారణకు కోవిడ్-19 లాగే ప్రికాషన్స్ని పాటిస్తే సరిపోతుంది. ముక్కుకి మాస్క్ పెట్టుకోవాలి, చేతులు ప్రతిసారి కడుక్కోవాలి, క్రౌడ్ ఉన్న చోట కాస్త డిస్టెన్స్ పాటించాలి లాంటి కోవిడ్కి పాటించిన నియమాలను పాటిస్తే సరిపోతుంది. సో మా పల్మోనజిస్ట్ ఈ కొత్త వైరస్ని గురించి ఇలా భయం అక్కరలేదు, భారత్కి రాలేదు, వచ్చినా భయం లేదు, జలుబు లాంటి చిన్న ఇబ్బందిని మాత్రమే ఇది కలిగిస్తుంది. అయితే తీవ్రమైన జబ్బులతో బాధపడేవారు, బాగా వీక్ ఇమ్యూనిటీ ఉన్నవారు, చిన్నపిల్లలు మాత్రం కాస్త ఎక్కువ అలర్ట్గా ఉండాలి. ముందు జాగ్రత్తలు పాటిస్తే ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పాడు. ఇంతకీ ఈ న్యూస్ ఇంత ప్యానిక్ చేసేంతగా ఎందుకు వైరల్ అయ్యింది అంటే, చైనా ఈ వైరస్కు సంబంధించిన కొత్త మ్యూటేషన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా, ఉంటే జాగ్రత్తగా గమనించండి అంటూ అన్ని రీసెర్చ్ సెంటర్స్కి, ల్యాబ్స్కి ఆర్డర్స్ ఇచ్చింది. దీని తర్వాత ఈ న్యూస్ ఎక్కువగా స్ప్రెడ్ అయింది. అదిగో చైనా భయపడి అలా ఆదేశించింది అంటూ. బట్ దీనివల్ల అంత ప్రమాదం అయితే ఏమీ లేదు ప్రస్తుతానికి. దీని గురించి మనం కాస్త శుచి, శుభ్రతలు పాటిస్తే చాలు. ఈ వీడియో గాని నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.